సభ్యులు మదన్ మోహన్ గారు అడిగిన విధంగా అది ఆ రోజు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు, అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదని చెప్పి వారు చెప్పాను. దాని తర్వాత ఈ 2013 నుంచి ఇప్పటి వరకు 21లో గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిన వికారాబాద్ మోయినాబాద్ టెండర్ అయ్యి కూడా మీరు దాని అలైన్మెంట్ ఫిక్స్ చేయలే, ల్యాండ్ ఎక్వేషన్ చేయలే. ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఎందుకు స్టార్ట్ కాలే పని? మీ అధ్యక్ష వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు ఫౌండేషన్ వేస్తే గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ నేను మీ కాన్స్టిట్యూన్సీకి అక్కడ మీరు కూడా మాకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది. మేము వెంటబడి ట్రాన్స్లోకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసినాం. 3 ఏళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను. అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్స్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్డు అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసిను. ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష. 10 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంత లేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పూడుస్తున్నాం. రోడ్లు లేని అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం. అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. మొన్నే కూడా ఉదాహరణకు చెప్తున్నా. రెండవది ఎందుకంటే మీరు మధ్యలో పాత ఆన్సర్ చెప్పడం జరిగింది. మీ మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు సార్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. మంచి ప్రాణాలు పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏది పోయినా చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష? రెన్యువల్స్ 5 ఇయర్స్గా నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది. సిద్దిపేట జిల్లాలో కూడా 4 మండలాలు ఉన్నాయి. ఆయన ఒక కాన్ఫరెన్స్లో ఉన్న రోడ్డు ఎక్కడ పోయినా గుంతలు రోడ్డు లేదు అధ్యక్ష. 5 ఏళ్లలో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత మేము తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు చేస్తూ ఎంతెందుకు అధ్యక్ష, హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి గట్కేసర్ పోయి అరే మీకు మీరు చెప్పే నిజాలంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క 6.5 ఎకరాల 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష 6.5 ఏళ్ళు అయింది. 6.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. సేమ్ మొన్న కూడా 6.5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయ్య చెప్పవలసి వచ్చింది. నేను ఆయన గౌరవ సభ్యులు